ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. వాళ్ళిద్దరూ విడిపోవాలని నాకు లేదు. కాకపోతే వాళ్ల కలయిక వల్ల ఇంకొకరి ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు నేను చెప్తున్నది మనసుకు కష్టం అనిపించినా చెప్పక తప్పటం లేదు. వాళ్ళిద్దరూ విడిపోవటమే మంచిది. ఆంటీ, మీరు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అసలు ఆ స్వామీజీ చెప్పింది అబద్ధం ఆంటీ. నా మాట నమ్మండి. భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నంతకాలం ఏ జాతకాలు ఏవి మనుషుల్ని విడదీయలేవు. నిజం చెప్పాలంటే జబ్బులు ఉండి రోగాలుండి చనిపోయే వాళ్ళు ప్రేమతో బతికి మరీ కొద్ది రోజులు హాయిగా ఆనందంతో ఎక్కువ రోజులు బతుకుతున్నారాంటీ. ఇదైతే నిజం. దయచేసి అనవసరంగా ఆ మంచి భార్య భర్తల్ని విడతీసేసి పాపం మూటగట్టుకోకండి. చూడమ్మా, నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను, పాపమే చేస్తున్నాను పైన ఉన్న భగవంతుడికే తెలియాలి. కానీ నేను చెప్తుంది మాత్రం నిజం. చంద్రిక భరత్లు కలిసి ఉండటం వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని ఏ కన్న తల్లి అనుకోదు. కానీ నేను నా కొడుకు నీ కోడల్ని విడదీయాలి, విడిపోవాలని కోరుకుంటున్నాను అంటే దాని వెనకాల ఎంత ఆలోచన ఉండుంటుందో, ఎంత ఆవేదన ఉండుంటుందో ఒక్కసారి అర్థం చేసుకో. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. చంద్రిక, నీతో మాట్లాడాలి. చూడు చంద్రిక, మన ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సాల్వ్ అయిపోతుంది. అంతేకాని నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చడం లేదు. అసలు నువ్వు ఎందుకు నా మీద ఫైర్ అవుతున్నావో తెలియట్లేదు. దయచేసి చెప్పు, అసలు ఏంటి నా వల్ల నీకు ప్రాబ్లం? మీరే పెద్ద ప్రాబ్లం. ఏమన్నావు? నా వల్లే ప్రాబ్లమా? నేనేం చేశాను? నిన్ను ఇబ్బంది పెట్టే పని ఏం చేశాను చెప్పు. నన్ను నేను మార్చుకోవడానికైనా ప్రయత్నిస్తాను. మీరేం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేనే మారిపోతాను. మీ భార్య స్థానం నుంచి నేనే మారిపోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక నువ్వు? అరే, చిన్న విషయానికి నువ్వెందుకింత హంగామా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? అసలు రుద్రానికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నీకు తెలీదా? ఏమీ లేని దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏ, మీరొక్కప్పుడు నాతో ఇలాగే మాట్లాడారు, గుర్తుందా? ఏమీ లేకుండానే శివరాంకి నాకు మధ్య చాలా అంటగట్టారు కదా. మరప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి? అసలేంటి చంద్రిక నీ ప్రాబ్లం? వాడు ఏం చేశాడని వాడి మీద అంతలాగా విరుచుకుపడుతూ ఉన్నావు? వాడు కాదు, అసలు డైరెక్ట్గా నేనే నిన్ను అడుగుతున్నాను. చెప్పు, అసలు నా కొడుకుతో నీకేంటి ప్రాబ్లం? ఎందుకు వాణ్ణి ఊరికే హింసిస్తూ ఉన్నావు? మాటలతో హింసించి హింసించి వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఓ, అంటే మీ కొడుకు తరపున మీరు వకాల్తా పుచ్చుకుంటున్నారా? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు మీరు వద్దు, మీ కుటుంబం వద్దు, మీ అబ్బాయి వద్దు. మీ అందరినీ వదిలేసి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇలా విడిపోయేట్టయితే పెళ్లి చేసుకోవటం ఎందుకు? పిల్లల్ని కంటం ఎందుకు?
మీరు బాధపడుతుంది చాలక మీ వల్ల పాప కూడా బాధపడాలా? అసలు నువ్వు విడిపోవటానికి కారణం ఏంటో చెప్పు. నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. ఇష్టం లేదు అంటే సరిపోదు, దేనికిష్టం లేదో అది కూడా చెప్పాలి. విడిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించాను అన్నారు, నా వెంట పడ్డారు. ఆ రోజు ఎందుకు ప్రేమించారు, నాలో ఏం చూసి ప్రేమించారు అంటే మీరు చెప్పగలిగారా? చెప్పలేదుగా. కేవలం నేనంటే ఇష్టం అన్నారు, అంతే కదా. ఆ రోజు నన్ను ప్రేమించడానికి గల కారణమేంటో మీరు చెప్పలేనప్పుడు ఈ రోజు మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా నా దగ్గర కారణమేమీ లేదు. ఆ రోజు నేను మీకు నచ్చాను, ప్రేమించాను అన్నారు. ఆ రోజు నా అవసరానికి మీ చేత నేను తాళి కట్టించుకున్నాను. ఆ తర్వాత మీరు నచ్చారు. ఇప్పుడు నాకు నచ్చలేదు, వద్దు అంటున్నాను. నా మాట విని ఇదిగోండి, ఈ విడాకుల పేపర్స్ రెడీ చేశాను, వీటి మీద సంతకాలు పెట్టండి. హేయ్, నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయకు. విడాకులంటే అంత ఈజీ అనుకుంటున్నావా? విడాకులంటే ఈజీయో కాదో ఒక లాయర్గా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకిష్టం లేనప్పుడు విడాకులు తీసుకునే హక్కు నాకుంది. ఆ విషయం మీకు ఇక్కడ చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. లేదు అనుకుంటే కోర్టులోనే చెప్తాను, మీరే నిర్ణయించుకోండి. దేవుడా ఎండమావి చేశావురా. రుద్రాణి, ఏంటిలా వచ్చావు? మళ్ళీ ఏదన్నా క్లాస్ పీకాలనుందా? నీకు క్లాస్ పీకితే నువ్వు మారుతావు అనుకుని ఆ పని ఇప్పటికీ చాలాసార్లు చేశాను. అయినా నీలో మార్పు రాలేదు. ఇప్పుడిక నువ్వు మారుతావని కూడా నాకు నమ్మకం లేదు. కాబట్టి నీకు నేను ఏ క్లాసు పీకడానికి రాలేదు. మరైతే ఎందుకొచ్చావు? మొత్తానికి నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు కదా, అందుకని నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. ఒక మంచి జంటని విడదీయటానికి నువ్వు ఎంత చేయాలో అంత చేశావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక ఆడదాని ఆనందాన్ని, సౌభాగ్యాన్ని బలవంతంగా లాక్కుంటే అది నీకు మంచి చేస్తుంది అనుకో. ఈ రోజు నువ్వు చంద్రికని, మీనాక్షి గారిని నీ దారిలోకి తెచ్చుకొని వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి భరత్ని, చంద్రికని విడదీయొచ్చు. కానీ రేపు నీ మెళ్ళో తాళి కట్టాక భరత్ నీతో ఆనందంగా కలిసుంటాడని మాత్రం నువ్వనుకోకు. ఎందుకంటే భరత్ మనసులో ఏముందో నాకంటే నీకే బాగా తెలుసు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జన్మలైనా సరే తను మాత్రం చంద్రికని మర్చిపోడు. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? ఇలాంటి మాటలు విని 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 విసిగెత్తిపోయి ఉన్నాను వైశాలి. ఒక పంచే, నీ అంతటే నువ్వే వెళ్ళి చంద్రికతోటి రుద్రాణి గురించి వదిలేసేయ్. రుద్రాణి గురించి నువ్వు మాట్లాడకు, తనకిచ్చిన మాట గురించి అస్సలు పట్టించుకోకు అని మీనాక్షి గారితో కూడా ఒక మాట చెప్పేసేయ్. వాళ్ళిద్దరూ కలిసి నా దగ్గరకొచ్చి నీ చావు నువ్వు చావు, నీకు మాకు ఏ సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పమను. నా దారిన నేను వెళ్ళిపోతాను. నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్పినా వాళ్ళది వినరు. ఎందుకంటే నాకు ఆల్రెడీ వాళ్ళు మాటిచ్చారు. ఆ మాటని తప్పడం వాళ్ళ తరం కాదు. మరి నాకిచ్చిన మాటని నిలబెట్టాలంటే ఖచ్చితంగా చంద్రిక భరత్కి దూరం అవ్వాల్సిందే. ఇందులో నా తప్పే ఉంది చెప్పు? అనవసరంగా మీరందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు తప్ప
నేనడిగిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు చాలా తెలివిగా వాదిస్తున్నావు రుద్రాణి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అగ్ని సాక్షిగా మంత్రోచ్చారణల మధ్య అందరి దీవెనలతో కట్టిన ఒక బంధాన్ని బలవంతంగా విడదీసి నువ్వు ఆ తాలి నీ మెళ్ళలో కట్టించుకోవాలని చూస్తున్నావు. ఆ బంధమే శాశ్వతం కానప్పుడు నువ్వు భరత్తో కలుపుకునే బంధం మాత్రం శాశ్వతమవుతుందని ఎలా అనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. ఒక మనిషితో కలిసి నిండు నూరేళ్లు ఆనందంగా గడపటాన్ని కాపురం అంటారు. కానీ ఒక మనిషిని మోసం చేసి ప్రతి క్షణం నువ్వంటే నాకిష్టం లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా అతనితో కలిసి నూరేళ్లు గడపాలి అనుకోవటం అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. ఆ విషయం ఇప్పుడు నీకు చెప్పినా అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ త్వరలోనే అర్థమవుతుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా, నువ్వనుకున్నట్టు ఏదీ జరగదు. నువ్వు కావాలనుకుంటున్న బంధం నీకు నిలబడదా. ఇదైతే నిజం. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా అయితే? అసలు చంద్రిక ఇలా ప్రవర్తిస్తుందని నువ్వు ఊహించావమ్మా? మన కళ్ళెదురుగా ఉంది, మనం అసలు ఈరోజు చూస్తుంది చంద్రికనేనా? తనలో ఇంత మార్పేంటమ్మా? చూడు, నాకు విడాకులు కావాలని ఎంత స్ట్రైట్గా అడిగిందో. ఆల్రెడీ పేపర్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చింది చూడమ్మా. ఎంతైనా నీలాగే తను కూడా లాయర్ కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా చక్కగా తయారు చేసుంటుంది. అసలు చంద్రికకి ఏమైందమ్మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? చూడు భరత్, తను అంత చెప్పినా వినకుండా తన పంతంతో తాను ఉన్నప్పుడు ఇంకా ఈ విషయాన్ని మరింత లాగటం మంచిది కాదురా. తనడిగినట్టుగానే విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను సంతకం పెట్టాలా? అంటే నేను చంద్రిక నుంచి విడాకులు తీసుకోవాలా? నువ్వు తీసుకోవడమేంట్రా? నువ్వే తనకు వద్దు అని ఆ అమ్మాయి మొహం మీద చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకా తన గురించి ఎందుకింత వెంపర్లాడుతావు? ముందు సంతకాలు చేయి. ఏంటమ్మా అయితే? నువ్వేనా మాట్లాడేది? నేను చంద్రికకి విడాకులు ఇవ్వడం ఏంటమ్మా? నువ్వు విడాకులు కోరటం కాదురా, చంద్రికి నీకు విడాకులు ఇస్తుంది. ఆడపిల్ల తనే అంత ధైర్యంగా చెప్తూ ఉంటే నువ్వు నాకు అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటున్నప్పుడు ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తనడిగినట్టుగానే విడాకులు ఇచ్చేసేయ్. నా వల్ల కాదమ్మా, నేను అలాంటి పనులు చేయలేను. నేను సంతకం చేయలేను. చూడరా, నీ నుంచి నువ్వు ఎంత చెప్పగలుగుతావో అంత చెప్పావు. తనకి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించావో నేను కళ్ళారా చూశాను. ఇంత చెప్పినా తను నమ్మకుండా, నీ మాటలు వినకుండా నాకు విడాకులే కావాలని అంత మొండిగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎందుకు నువ్వు ఆలోచించాలి? ఇచ్చేసేయ్. ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం చేసి వెంటనే తనని ఇంట్లోంచి బయటికి పంపించేసేయ్. చూడన్నా, పెద్దవాళ్ళుండేది కేవలం సంబంధం చూసి పెళ్లి చేసేంతవరకే కాని
భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలి అంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఏ బంధం నిలబడదు భరత్. నువ్వొక్కడివి నాకు చంద్రిక కావాలి, తన ప్రేమ కావాలి అని కోరుకుంటే సరిపోదు. తన మనసులో కూడా నీ మీద ప్రేమ, మమకారం అనే ఉండాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలి, నా దారిన నేను పోతాను అని మొహం మీదే చెప్తూ ఉంటే ఎందుకని నువ్వు తనని బ్రతిమలాడుతూ ఉన్నావు? బ్రతిమలాడి బెదిరించి ఎవ్వరినీ ఆపలేరు భరత్. అది గుర్తుంచుకో. నాకీ బంధం అవసరం లేదు, తెంచుకుపోతాను అంటోంది. నువ్వు కావాలని కలుపుకున్నా కూడా అది నిలబడదు భరత్. పంపించేసేయి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా వల్ల కాదు. విడాకుల మీద సంతకం పెట్టేసి మా అనుబంధాన్ని నేను చేతులారా చెరిపేసుకోవాలా? నా వల్ల కాదమ్మా. తనే నువ్వు నాకు వద్దు అన్నప్పుడు ఇంకా ఎందుకు రానికి ఎదవగోలా? సరే, తనే వద్దంది కదా, ఇప్పుడే నీ ముందే మాట్లాడతాను. చంద్రిక, చంద్రిక! ఏంటి చంద్రిక, నేను నీకొద్దా? ఒక్కసారి నా మొహం చూసి చెప్పు, నేను నీకొద్దా? నిజంగా వద్దా? దాని అర్థం అదే కదా. మీరు వద్దు అనుకున్నాను కాబట్టే కదా విడాకుల పేపర్లు మీ చేతిలో పెట్టాను. వాటి మీద మీ సంతకాలు చేసివ్వండి, నేను వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఎంత ఈజీగా చెప్పావు చంద్రిక. ఒక అనుబంధాన్ని, మనిద్దరి మధ్య ఉన్న మమకారాన్ని ఒక్క సంతకంతో విడదీయొచ్చంటావా? ఒక్క సంతకంతో మనం పెంచుకున్న ప్రేమలన్నీ మాడి మసైపోతాయి. దాని అర్థం అదే కదా, ఆ మాత్రం తెలీదా? ఒక ఆడ మగ కలవటానికి పెళ్ళంటే తంతులో ఒక పసుపు తాడు తెచ్చి 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది. అదే భార్యాభర్తలు విడిపోవటానికి కోర్టులో జడ్జి గారి ముందు 2 సంతకాలు చేస్తే చాలు. మీ కెరీర్లో మీరు ఎంతో మందికి విడాకులు ఇప్పించుంటారు. ఇదేదో కొత్త అన్నట్టు మాట్లాడుతున్నారు. నేనెవ్వరికి ఇంతవరకు విడాకులు ఇప్పించలేదు. నేను అసలు అలాంటి కేసులు కూడా డీల్ చేయను. ఎందుకంటే ఎప్పటికైనా భార్యాభర్తలు కలిసి ఉండాలని ఆలోచిస్తాను తప్ప ఏ జంటని విడదీయాలని కోరుకోను కూడా. అవును, భార్యాభర్తల్ని మాత్రం విడదీరు, కానీ కన్న తల్లిని మాత్రం బోన్లో నించోబెట్టి ఆవిడ శీలాన్ని శంకించినట్టు మాట్లాడతారు. చూడు, ఆ రోజున్న పరిస్థితి వేరు. అప్పటికి నాకు అమ్మ ఎవరో తెలీదు. ఆహా, అమ్మ అని తెలీదు కాబట్టి ఆవిడ్ని అవమానించారు. అదే అమ్మ అని తెలిస్తే మాట్లాడరన్నమాట. మీ అమ్మగారికి ఒక న్యాయం, మరొక ఆడదైతే ఇంకొక న్యాయమా? చంద్రిక, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? అసలు ఇప్పుడున్న సమస్య ఈ విడాకుల గురించి. నువ్వేదో సంబంధం లేని విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ కాదు. మనిద్దరి మధ్య సమస్యలుంటే మనిద్దరం పరిష్కరించుకుందాం, అంతేకాని ఈ విడాకులు ఇవ్వడం నాకు కుదరదు. ఇవ్వాల్సిందే. సరే, నీకు విడాకులు కావాలి, ఇస్తాను. కానీ విడాకులు కావాలంటే ఇలా సంతకాలు చేయడం కాదు. మరి నీ మెడలో కట్టాను కదా తాళి, ఆ తాళిని తెంపి నా చేతిలో పెట్టు. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే. ఏంటి ఆలోచిస్తున్నావు?
విడాకులైన తర్వాత ఎలాగో ఆ తాళికి వాల్యూ ఉండదు. మన పెళ్లికి విలువ ఉండదు. అలాంటప్పుడు ఆ తాళిని మెడలో ఎందుకో నీ చేతులతో తెంపి నువ్వే ఇచ్చేయ్. మన బంధాన్ని ఎలాగో వద్దనుకున్నావు కదా, ఆ బరువు మాత్రం నీ మెడలో ఎందుకు? ఇచ్చేయ్. ఇవ్వలేవు కదా, నీ వల్ల కావట్లేదు కదా. నాకు తెలుసు చంద్రిక, నీ వల్ల కాదు అని. నీ వల్లే కాదు, ఏ ఆడపిల్ల వల్ల కాదు. ఎందుకంటే ఆ తాళికున్న బలం అలాంటిది. చూడు, నీకు తాళి తెంపటం చేత కానట్టే నాకు వీటి మీద సంతకాలు పెట్టడం కూడా చేత కాదు. నిజంగా నా వల్ల నీకు ప్రాబ్లం ఉందనుకుంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. ఏ ప్రాబ్లంకైనా సరే ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని తెగదెంపులు చేసుకొని పారిపోవటం అనేది సమస్యకి పరిష్కారం కాదు. నేను ఆయన జీవితం నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నాను. ఇదే నాకున్న ఒకే ఒక్క మార్గం. ఆయనకి శాశ్వతంగా దూరం అయిపోతే కనీసం అప్పుడైనా నేనిచ్చిన మాట నిలబడుతుంది. ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు. మీనాక్షి గారు, చంద్రిక నిద్ర మాత్రలు మింగేసిందండి.